ఇప్పుడు మనం రాజధాని అమరావతిలో గ్రీనరీకి అత్యంత ప్రాముఖ్యతని ఇచ్చారని మనందరికీ తెలిసిన విషయమే. మనం ఇంతకుముందు మన వీడియోలో మన ఛానల్లో ఒక వీడియో చేసుకున్నామండి. అదేంటంటే రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్లాను మనం చూసాము, మాస్టర్ ప్లాను దానికి సంబంధించిన వీడియో చూసాము. ఆ వీడియోలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఆ మోడల్ రోడ్లని మనకి చూపించడం జరిగింది. దానిలో 38 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఎందరో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్ది వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో 100% ఫలితాలతో విజయ ఢంకా మోగించిన విద్యా సంస్థ నవీన ఆదర్శ ప్లే అండ్ హై స్కూల్. సుదీర్ఘ విద్యా అనుభవం కలిగిన ఫౌండర్ శ్రీ డి వెంకటయ్య, కరస్పాండెంట్ శ్రీమతి డి లక్ష్మి, చైర్మన్ శ్రీ డాక్టర్ డివి అనిల్ రాజ్, వైస్ చైర్మన్ శ్రీమతి డాక్టర్ శృతి అనిల్ రాజ్, ప్రిన్సిపల్ శ్రీ డాక్టర్ డివి నరేష్ రాజ్ మరియు వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి డి సంతోష నరేష్ రాజ్ గార్ల ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రభంజనం. ఎస్ మహీన్ ఫాతిమా 600కి 557 మార్కులు, ఎం సాయిశ్రీ 600కి 547 మార్కులు, వైష్ణవి 600కి 520 మార్కులు, బిందు 600కి 518 మార్కులు, బిలాల్ 600కి 506 మార్కులు, అక్షిత 600కి 503 మార్కులు, శరత్ 600కి 492 మార్కులు, శివశంకర్. ఈ రోడ్లో కూడా రోడ్డుకి ఇరువైపులా చెట్లు వస్తాయి అని మనకి చూపించడం జరిగింది. అంటే రాజధాని అమరావతిలో గ్రీనరీకి, చెట్లకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. మనం చూడొచ్చండి, ఇక్కడ ఎంత పెద్ద పెద్ద చెట్లని సిద్ధం చేస్తూ ఉన్నారో మనం చూడొచ్చు. మీ అందరికీ ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి. వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు, అయినా కానీ మనకి లోపలికి వెళ్ళి ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. కానీ రోడ్డు మీద నుంచి దూరంగా ఉండి తీసుకోవడానికి మాత్రం ఎవరు అబ్జెక్షన్ పెట్టట్లేదు. అందుకని మీకు ఇది అంత దగ్గరగా చూపించలేకపోతున్నాను. సాధ్యమైనంత దగ్గరగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు చూడండి, చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఈ నర్సరీలో పెంచుతున్నటువంటి ఈ చెట్లన్నీ కూడా మన భారత సంస్కృతికి సంబంధించినటువంటి చెట్లేనండి. ఇవన్నీ రావి చెట్లు. ఎంత పెద్ద చెట్లు అంటే ఇంచుమించుగా ఈ చెట్లన్నిటికీ వయసు ఒక 10 సంవత్సరాల వయసు అనేది ఉంటుందని నాకు అనిపించిందండి. అంటే ఒకేసారి చెట్లని పెట్టడమే ఒక 10 సంవత్సరాల చెట్లని పెట్టడం వలన అవి తొందరగా బతికి అవన్నీ పెద్ద చెట్లు అయ్యి రాజధానిలో నీడనిస్తాయి మరియు ఆహ్లాదకరమైన వాతావరణం, ఆక్సిజన్ ఇస్తాయని ఒక మంచి ఉద్దేశంతో ఇంత పెద్ద పెద్ద చెట్లను అయితే ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఈ పనులు అయితే చాలా వేగంగా కొనసాగుతున్నాయండి. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, సెంట్రల్ నర్సరీ, అనంతవరం. అంటే ఈ అనంతవరం సెంట్రల్ 38 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఎందరో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్ది వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో 100% ఫలితాలతో విజయ ఢంకా మోగించిన విద్యా సంస్థ నవీన ఆదర్శ ప్లే అండ్ హై స్కూల్. సుదీర్ఘ విద్యా అనుభవం కలిగిన ఫౌండర్ శ్రీ డి వెంకటయ్య, కరస్పాండెంట్ శ్రీమతి డి లక్ష్మి, చైర్మన్ శ్రీ డాక్టర్ డివి అనిల్ రాజ్, వైస్ చైర్మన్ శ్రీమతి డాక్టర్ శృతి అనిల్ రాజ్, ప్రిన్సిపల్ శ్రీ డాక్టర్ డివి నరేష్ రాజ్ మరియు వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి డి సంతోష నరేష్ రాజ్ గార్ల ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రభంజనం. ఎస్ మహీన్ ఫాతిమా 600కి 557 మార్కులు, ఎం సాయిశ్రీ 600కి 547 మార్కులు, వైష్ణవి 600కి 520 మార్కులు, బిందు 600కి 518 మార్కులు, బిలాల్ 600కి 506 మార్కులు, అక్షిత 600కి 503 మార్కులు, శరత్ 600కి 492 మార్కులు, శివశంకర్. నర్సరీ నుంచి రాజధానిలో నిర్మిస్తున్నటువంటి ప్రతి రోడ్డు దగ్గరికి కూడా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు వస్తాయని మనం చెప్పుకున్నాం కదా. ఆ మొక్కలు ఇక్కడే సిద్ధం చేస్తున్నారండి. ముందు మనం క్లియర్గా మాట్లాడుకోవాలంటే రోడ్ల నిర్మాణం మొదలైంది. డ్రైనేజీ వ్యవస్థను చూశారు. డ్రైనేజీ వ్యవస్థ అయిపోయిన తర్వాత రోడ్లని వేస్తారు. రోడ్లు వేసిన తర్వాత ఇక మొక్కలను పెట్టే కార్యక్రమం చేస్తారు. కనుక మీ అందరికీ చెప్పాలి, రాజధాని అమరావతిలో ప్రతి రోడ్డు, ఈ సిరీస్ రోడ్లు కానీ, ఎన్ సిరీస్ రోడ్లు కానీ 2014, 2019లోనే ఒక ఆకారం అయితే వచ్చిందండి. అవన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. ఆకారం అయితే వచ్చింది, ఎంతో కొంత పని జరిగింది. ఇప్పుడు ఆ పనులన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. తొందరలో రోడ్డు పనులు అయిపోయిన తర్వాత తర్వాత ఈ యొక్క గ్రీనరీకి ప్రిఫరెన్స్ ఇచ్చారు కనుక రోడ్డుకి ఇరువైపులా చెట్లని నాటాలి. కాబట్టి ఇంత పెద్ద పెద్ద చెట్లను అయితే సిద్ధం చేస్తూ ఉన్నారండి. మనం చూడొచ్చు,
ఇవన్నీ రావి చెట్లు, వేప చెట్లు, మనకి చాలా ఇష్టమైన చెట్లు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే చెట్లు రావి చెట్లు, వేప చెట్లు. చూడొచ్చు, ఇవన్నీ 10 సంవత్సరాల వయసు ఉంటుందండి ఈ చెట్లకి. నాకు చాలా నచ్చింది, ఇలా మొక్కలను పెంచడం చాలా బాగా నచ్చిందండి. ఇది ఈ వీడియో గురించండి. రాజధానిలో జరిగే మరింత సమాచారం, అభివృద్ధికి సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో ప్రతిరోజు వీడియోలు రిలీజ్ అవుతూ ఉంటాయి. చూడండి. ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే రాష్ట్ర నలుమూలల నుంచి రాజధాని అమరావతి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అందరూ వచ్చి ఈ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయం చూడలేరు. కాబట్టి మీరు ఒక లైక్ వేసినట్లయితే అందరికీ కూడా ఈ వీడియో షేర్ అవుతుంది. రాజధాని అమరావతి పనులని అందరూ చూస్తూ ఉంటారండి. అందరికీ నమస్కారం. పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.